యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే డైరెక్టర్ గురించి చెప్పాలంటే తెలుగులో ఆయన తీసింది 20 సినిమాలే. కానీ 20 సినిమాలు చాలా ప్రత్యేకమైన సినిమాలు. 20 సినిమాలకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, 3 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, 9 నంది అవార్డ్స్ వచ్చినాయి. అంటే ఆ మూవీలో ఎంత మంచి కంటెంట్ ఉంటే అన్ని అవార్డ్స్ వస్తాయి. అవార్డ్స్ పక్కన పెడితే ఎంతోమంది మనసును గెలుచుకున్నారు. ప్రతి ఎమోషన్, దేశభక్తి, దైవభక్తి, నక్సలిజం అండ్ ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్, ఎటువంటి జోనర్ తీసుకున్నా అది ప్రేక్షకుల హృదయాలకి హత్తుకుపోయేలాగా ఆయన తీర్చిదిద్దడం ఆ కథని ఆయన ప్రత్యేకం. ఆయనే ద గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. సో ఖడ్గం మూవీ ఈ అక్టోబర్ 18th రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగమార్తాండ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి, అవునా? సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మీది మురారీనే రిలీజ్ అయింది. సో వెంటనే ఈ ఖడ్గం రిలీజ్ అవ్వబోతుంది. మురారి అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ కూడా కలెక్షన్ పరంగా కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సో దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఏం లేదు, నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్, దాని తర్వాత గత 25 సంవత్సరాలుగా డెవలప్ అయిన మురారి ఫ్యాన్స్. మురారి సినిమా కంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సెలబ్రేషను, మంచి మ్యూజిక్, బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్సెస్, లక్ష్మీ అమ్మ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ. సో అది ఒక రీజను. సెకండు, గత 10 yearsగా, డికేడ్గా బాగా డార్క్ కంటెంట్ ఎక్కువైపోతుంది సినిమాల్లో. సో జనం విసిగి వేసారిపోయారని అనుకుంటున్నాను నేను. దాని మీద సడన్గా ఒక బ్రీజ్ లాగా ఫ్రెష్ రిలీఫ్ ఆ సినిమా ఇచ్చింది. ఆ సెలబ్రేషన్స్ కానీ, ఆ కలర్ఫుల్ ఫ్రేమింగ్స్ కానీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, అదే నా ఇది. The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited. బట్ అంటే మురారి మూవీకి మ్యారేజ్కి సంబంధించి ఎక్కడ మ్యారేజ్ జరిగినా ఆ సాంగ్ ప్లే చేస్తూ ఉంటారు, ఆ పెళ్లి సాంగ్. డెఫినెట్గా ఈవెన్ థియేటర్లో పెళ్లి చేసుకోవడం కూడా అది చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు థియేటర్లో పెళ్లి చేసుకున్నారనేది మీకు అసలు ఆ విషయం నచ్చలేదు. ఇప్పుడు ఒక చిన్న టెన్షన్ ఏంటంటే ఖడ్గం రిలీజ్ అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తారో థియేటర్లో అనేది ఒక చిన్న టెన్షన్ ఉండింది కొంతమందికి. ఓకే రైట్ సార్. అంటే మీరు బిఫోర్ ఇంటర్వ్యూస్లో చెప్పారు, నేను విన్నాను, ఈ స్టోరీ లైన్ తీసుకోవడానికి మీరు ఓల్డ్ సిటీలో కొంతమందిని, సో బిన్ లాడెన్కి సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి, సో వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవడం, సో ఇదంతా నేను చూశాను, అందుకే ఈ థాట్ వచ్చింది నాకు అని చెప్పారు. సో అంటే దాని మీద అప్పుడు మనం సినిమా తీయాలి, ఈ సినిమా వాళ్ళని ప్రభావితం చేయాలి అనేది మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు? లేదు, ఆ రియాక్షన్ తర్వాత అది తిరుగుతూ ఉంది, అలాగా మనసులో మైండ్లో తిరుగుతూ ఉంది. ఏంటి కరెక్ట్ కాదు, ఏం చేయాలి దీనికి అన్నప్పుడు నెమ్మదిగా ఫామ్ అవుతుంది. దీని మీద ఒక సినిమా చేయొచ్చు కదా, సినిమా చేయొచ్చా, సినిమా చేస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా చేయాలి, ఈ ఎలిమెంట్ని ఎలా బయటకు తీసుకురావాలి, అందరం ఒకటే, మన అందరం భారతీయులు అనే మాట పవర్ఫుల్గా ఎలా చెప్పాలి, ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా కన్వే చేయాలి. సో అట్లన్నిటిలోంచి వచ్చింది ఖడ్గం అనే సినిమా. సో ఫైనల్గా ఫామ్ అవుతున్నప్పటి నుంచి గురుగారితో, సీతారామ శాస్త్రి గారితో కూడా మాట్లాడుతూ దీన్ని ఏం చేయొచ్చు అనే అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేసి, మన సివిఎల్ నరసింహరావు గారు అని లాయర్ ఉన్నారు సికింద్రాబాద్, చాలా గోల్డెన్ హార్టెడ్ పర్సన్ ఆయన. సో ఆయన నాకు సింధూరంకి, అంతఃపురానికి, అలాగే ఖడ్గానికి రీసెర్చ్ సైడ్ చాలా హెల్ప్ చేశారు. సో ఆయన ముస్లిం మౌల్వీస్ దగ్గరికి, ముస్లిం స్కాలర్స్కి, ముస్లిం లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఫ్యామిలీ లేడీసు, లాయర్సు, వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడు. క్వశ్చన్స్, ఆ తర్వాత దర్గాకి వెళ్ళటం, మసీదులకు వెళ్ళటం, అవన్నీ అబ్జర్వ్ చేయటం, దాని నుంచి ఆ హార్ట్ పట్టుకోవడానికి ట్రై చేశాం. సార్ అంటే ఈ లైన్ పట్టుకున్నారు, బట్ ఇంకా రవితేజ గారి క్యారెక్టర్ కానీ, అండ్ ఇంకా శ్రీకాంత్ గారి క్యారెక్టరు, ఇంకా ఆ లవ్ స్టోరీ, ఇండస్ట్రీలో ఉండే కొన్ని హీరో అవ్వాలన్నా లేదంటే హీరోయిన్ అవ్వాలన్నా ఎలా ఎదగాలి, ఎదగడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు,
ఇదంతా కూడా ఈ స్టోరీలోకి ఎలా తీసుకొచ్చారు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ చెప్దాం, నేషనలిజం, మన జాతీయతత్వం, మన దేశం, మన దేశీయ విధానం అని, మన భారతీయ తత్వం, వీటి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, దేశభక్తి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. ఏ బ్యాక్గ్రౌండ్ చేయాలంటే హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్స్లో ఇలా డిఫరెంట్ కల్చర్స్ అన్నీ ఒకే చోట కలిసి సామరస్యంగా బతుకుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా. సో హైదరాబాద్ని ఒక ఎలిమెంట్ కింద తీసుకుందాం, ఒక బ్యాక్గ్రౌండ్ కింద తీసుకుందాం, ఒక మంచి క్యారెక్టర్ కింద హైదరాబాద్ని ట్రీట్ చేద్దాం అనుకుంటే, హైదరాబాద్లో ఒక సెక్షన్ ముస్లిం, ఆ సెక్షన్ నుంచి అమ్జద్ ఖాన్ లవరు, అమ్జద్ ఖాన్ ఫాదర్ ఇన్ లా, అమ్జద్ ఖాన్ తమ్ముడు, మిస్గైడెడ్ యూత్. అలాగే ఇంకొక పవర్ఫుల్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఫిలిం ఫీల్డ్. సో ఫిలిం ఫీల్డ్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మన వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతుంది సినిమా అనగానే. సో సినిమాలో ఆ యాంగిల్ జనరల్గా చాలా తక్కువ సార్లు టచ్ చేశారు మన తెలుగు సినిమాలు. సో అందుకని ఒక సినిమా హీరో అవ్వాలనుకునేవాడు కష్టాలు ఎలా ఉంటాయి, డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు కష్టాలు ఎలా ఉంటాయి, ఒక హీరోయిన్ అవ్వాలనుకునేవాళ్ళు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారు, ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసరు, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, ఒక ప్రొడక్షన్ మేనేజరు, షూటింగ్ ఎలా ఉంటుంది, స్టోరీ నరేషన్స్ ఎలా ఉంటాయి. సో ఇట్లన్నిటినీ డీల్ చేసి అలా వచ్చింది ఆ క్యారెక్టర్. ఫుల్గా మీరు అంటే స్టోరీ మొత్తం స్క్రిప్ట్ ఫుల్గా రాసుకున్న తర్వాత ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది డిసైడ్ చేసుకున్నారు, లేదంటే రాస్తున్నప్పుడే మైండ్లో? The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited. కాదు, రాస్తున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అనుకున్నప్పుడు కొన్ని ఇమేజెస్ వస్తూ ఉంటాయి, ఎవరైతే బాగుంటుంది అని. నాకన్నా కదా ఏ డైరెక్టర్కైనా జరుగుతుంది అలాగే. సో అలా అనుకున్నప్పుడు ఎవరెవరు వెళ్తారు, అది వన్స్ పలానా క్యారెక్టర్ ఓకే ప్రకాష్తో చేద్దాం, లేకపోతే శ్రీకాంత్ని చేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ట్రైట్స్ ఏంటి, వాళ్ళ ఫిజికాలిటీస్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అది ఎంతవరకు మనకి దీనికి మ్యాచ్ చేయొచ్చు, ఎంతవరకు ఎంబైబ్ చేయొచ్చు, ఎంతవరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది వర్క్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే సార్ మీరు ఒక ఫార్మాట్ని బ్రేక్ చేస్తుంటారు. ప్రకాష్ రాజ్ గారిని ఇప్పటివరకు అలా ఆ క్యారెక్టరైజేషన్లో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అవును, అప్పుడు అంతా అందరికీ హీరో ఫాదర్ కింద చేస్తూ ఉండేవాడు. అది ఈవెన్ జగపతి బాబు గారి క్యారెక్టర్ చూసుకున్నా, ఈ మూవీలో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చూసుకున్నా, మొన్న రంగమార్తండలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చూసుకున్నా, అంటే వాళ్ళు ఎప్పటి వరకు ఉన్న ఫార్మాట్ని ఆపోజిట్ చేస్తారు మీరు. అది నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అది అంటే ఇమేజ్ వేరు, యాక్టర్ వేరు. ఒక యాక్టర్ చేసిన ఒక పని బాగా యాక్సెప్టెన్స్ వస్తే అది ఒక ఇమేజ్ అవుతుంది. సో తెలుగు జనరల్గా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా మనీ ఓరియంటెడ్ కాబట్టి, ఆ మనీ ఒకసారి తను ఎస్టాబ్లిష్ అయ్యాడు కదా అని దానికే మళ్ళీ వాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎదురెళ్ళి అతనిలోని యాక్టర్ని ట్యాప్ చేయగలిగితే నేను చాలాసార్లు సక్సెస్ అయ్యాను ఆ విషయంలో. సో అంటే అది ప్లెయిన్ ఇది. ముగ్గురు క్యారెక్టర్లో మీరు క్యారెక్టరైజేషన్ రాస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ని కొంచెం కష్టంగా అనిపించి కొంచెం 2-3 సార్లు ఆలోచించి రాయాలి? అలాగేం లేదు, ఒక ఫ్లో అది. సినిమా నా వరకు భయంకరంగా ఆలోచించి డ్రీమ్లా కాదు, భయంకరంగా ఆలోచించిన ఒక ఇదిలా ఒక డ్రీమ్. అది ఫ్రీ ఫ్లోయింగ్గా వెళ్ళాలి. అది అలాగే వెళ్తాను తప్ప లెక్కలు వేసుకుంటూ వెళ్ళను, లెక్కలు ఉండవు. నాకు నా స్క్రీన్ ప్లే ఫార్మాట్లు ఫాలో అవ్వను. నేను చూడాలనుకున్న సినిమా ఎలా ఉండాలి, ఎందులో ఏమేమి కనపడాలి, ఏమేమి వినపడాలి, ఎలా పాటలు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి, సీక్వెన్స్లు ఎలా ఉండాలి, రొమాన్స్ ఎలా ఉండాలి, ఫైట్ ఎలా ఉండాలి అని ఆలోచించి దాని సమాధానం కింద ఉండదు. క్యారెక్టర్స్ అనుకునే క్యారెక్టర్స్ ట్రావెల్తో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవును, అంటే అంతా కూడా. అయితే సార్ మూవీలో మీరు ఇంతకుముందు చెప్పారు ఆ డైరెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్, దీని గురించి నన్ను చాలామంది తిట్టారు అని చెప్పేసి. సో ఎందుకు? అదే కదా, నువ్వు అనవసరంగా మా ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటూ దీని గురించి బ్యాడ్ మాట్లాడతావా అని. వాళ్ళకి రాంగ్ ఉద్దేశం కాదు, దీని గురించి ఎందుకు మాట్లాడుతాం, మనం ఆడకూడదు కదా బాబు అని. మీకు అనిపించిందా ఒకవేళ అంటే పల్లెటూరులో ఎవరైనా ఇలాగే రావాలి అనుకుంటే సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందేమో అని? కదా, అలా జరిగింది ఒక ఇన్సిడెంట్. అప్పుడు మనం ఒక రామానాయుడు స్టూడియో దగ్గర పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు ఒక హీరోయిన్ అవుదామని ఇంట్లోంచి నగలు పట్టుకుని పారిపోయి వచ్చిన ఒక అమ్మాయిని ట్యాప్ చేసి నీకు పెద్ద హీరోయిన్ వేషం ఇప్పిస్తానని చెప్పి ఒక డైరెక్టర్ సెక్యూరిటీ గార్డు మోసం చేసి ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసాడు. ఆ ఇన్సిడెంట్ తెలిసి అమ్మాయి తర్వాత సూసైడ్ చేసుకుంది ఏదో జరిగింది.
అది నాకు సరిగ్గా తెలియదు. దాని నుంచి ఇంకొంచెం రీసెర్చ్ చేసి అక్కడెక్కడ ఎలాంటివి జరుగుతున్నాయని, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్స్, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, కొంతమంది కెమెరామెన్లు ఇలా జరుగుతున్నాయని. అయితే అప్పుడు మీడియా ఉండేది కాబట్టి ఏం బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు వస్తున్నాయి బయటికి అన్నీ. అది అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ గారి ఇంట్రడక్షన్ సీన్లో ఆయన హిందువులో ఆ లారీ దగ్గర ఉంటారు, అక్కడ బస్సు అక్కడ ఉంటారు. సో ఆ బకెట్లో వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి. సో అందులో వాటర్ తీసుకుని ఆయన నమాజ్ చేస్తారు అప్పుడు. సో ఇటువంటి సీన్స్ చేస్తున్నప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఏమైనా ఇష్యూ అందులో తప్పే ఉంది. దేవుడు ఒక మతం ఆరాధించే పూజ చేసే దేవుడు బకెట్లో ఉన్నంత మాత్రాన నీళ్ళు అనేది సార్వజనికం, అందరికీ నీళ్ళే. అది వాటరే. వాళ్ళకి ఆ టైంకి వాటర్ కావాలి, ఎందుకంటే వాష్ చేసుకోకుండా నమాజ్ చేయకూడదు. అండ్ అంజద్ ఖాన్ అనేవాడు సర్వమత సహనం ఉన్నవాడని, అది ఏదైనా సరే తప్పలేదు. అదే చెప్తాడు, గుడైనా మసీద్ అయినా అదే సీన్లో చెప్తాడు. గుడైనా మసీద్ అయినా చర్చ్ అయినా దేవుడికి ఆఫీసులాగా, ఇంత పెద్ద క్రియేషన్ చేసిన దేవుడిని ఒక చిన్న గుడిలో ఒక రూమ్లో బంధించగల గొప్పడం సార్ మనం అంటాడు. సో దేవుడు ఎక్కడో అంతటా ఉన్నాడు. ఆ దేవుడికి ఆఫీసులాగా ఒక చోట ఉంటే అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆయన వింటాడు, అప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్తాయి, అప్పుడు ఆయన మనకు కావాల్సింది చేస్తాడు అని. అలాంటి ఒక ఆలోచన ఉన్నవాడు కాబట్టి అది చేశాడని. సో ఇంకొకటి శ్రీకాంత్ గారి సీన్ సార్, ఆయన మసీదులోకి షూస్తో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆపుతారు. అక్కడ షూస్ తీయడం అంటే పెద్ద మ్యాటర్ కాదు. ముందు రఫీ గారు షూ ఇప్పేసి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఆయన ఇప్పకుండానే ట్రై చేస్తాడు లోపలికి వెళ్ళడానికి. అక్కడ అంటే ఆ సీన్తో ఏం చెప్తారు? వాడి కంగారు ఏమైనా సరే షఫీని పట్టుకోవాలండి. అది తెలియదు, వాడు హిందూ కాబట్టి ఇప్పుడు మసీదులోకి వెళ్ళలేదు కాబట్టి మసీద్ పద్ధతులు తెలియదు. పైగా అది మసీద్ అని కూడా వాడికి రిజిస్టర్ అవ్వలేదు. వాడి ఎగోనేలోనూ, వాడి యాంగ్విష్లోనూ, వాడి టెన్షన్లోనూ వాడు ఉన్నాడు. వీడికి తెలుసు కాబట్టి తెలివిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ శ్రీకాంత్ క్యారెక్టర్ రాధా అనేవాడు ఏమైనా సరే షఫీని పట్టుకోవాలి అనే దాంట్లో అక్కడ వరకు దొరుకుతాడు అని, అంతే తప్ప షూస్ తోటి వెళ్ళాలనే ఐడియా కూడా లేదు వాడికి. రిలీజ్కి ముందు సార్ సెన్సార్లో ఏమైనా సీన్స్ తీసేటువంటి ఓకే. రిలీజ్ తర్వాత మీకు థ్రెటనింగ్ కాల్స్ అని వెళ్ళినట్టుంది, రివైజింగ్ కమిటీకి వెళ్ళినట్టుంది. ఏదేంటంటే కాదంటే రివైజింగ్ కమిటీలో ఏమైనా డైలాగ్స్ ఏమి చేయలేదు. ఓకే. సో ఆఫ్టర్ రిలీజ్ కూడా మీకు ఏదో థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి కొంచెం 2-3 డేస్. శ్రీకాంత్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఒక 2-3 రోజులు కొంచెం డిస్టర్బ్ అయింది. దాని తర్వాత చూసిన తర్వాత అందరూ కన్విన్స్ అయ్యారు. అంటే మీకేమనిపించింది ఆ టైంలో? ఎందుకు అంటే నెగిటివ్ తీసుకున్నారు, నేను పాజిటివ్ తీస్తాను అట్లా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారు? అనిపిస్తుంది కదా, డిసప్పాయింట్ అవ్వటం ఉండదు, ఇంకా క్లియర్గా చెప్పాల్సిందా అని అనిపించింది. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు ఎవ్రీ ఆగస్ట్ 15th అండ్ ఇంకా రిపబ్లిక్ డేకి టీవీలో మూవీ వస్తుందంటే అండ్ ఇంకా సోషల్ మీడియా మొత్తం ఈ సినిమానే కనిపిస్తుందంటే అంటే మీకు వచ్చిన అవార్డ్స్ ఎక్కువ కిక్ ఇస్తాయి సార్, లేదంటే మీకు ఇదే ఎక్కువగా హ్యాపీ అనిపిస్తుంది? లేదు, సినిమా వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత దాని మీద ఎమోషనల్ బాండేజ్ ఉండదు. మనం చేయాల్సిన పని చేయాలనుకున్నది చేసేసాం, అది కరెక్ట్గా చేసామా లేదా. సో ఫస్ట్ మార్నింగ్ షో వరకు రియాక్షన్ ఏంటనేది చూస్తాం. ఇంకా ఆ తర్వాత మిగతాదంతా ప్రొడ్యూసర్కి ఎంత బెనిఫిట్ వస్తుంది, బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీయా, అలాగే నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత దాని మీద ఒక ఎమోషనల్ బాండేజ్ ఉండదు. ఆ తర్వాత ఇప్పుడునే ఫ్రెండ్స్తో పాటు ఏదైనా చూస్తూ ఉంటే ఓకే బాగానే చేసాంలే అని అనిపిస్తుంది. సినిమాకి జోనర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు సార్? అంటే ఈ ఆల్రెడీ ఈ జోనర్ తీస్తాం అంటే నెక్స్ట్ అంటే ఈ జోనర్ మళ్ళీ చేయకూడదని ఒక 7-8 నెలలు మైండ్ బాడీ అండ్ సోల్ తోటి ఫుల్ ఛార్జ్ తోటి ఫుల్ ఫోకస్ తోటి పనిచేస్తున్నప్పుడు ఇంకా బెటర్ది ఇంకోటి ఏదో ఒక డిఫరెంట్ది క్రియేట్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. అందుకనే వేరే దాంట్లోకి వెళ్తాం, ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అవ్వాలి. సో యాక్చువల్గా October 2 అనౌన్స్ చేశారు ఫస్ట్, బట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవును October 2 బుధవారం వచ్చింది ఒకటి, ప్లస్ పెద్ద సినిమాలు ఉన్నాయి. దేవర ఒకటి, అప్పటికి దేవర రిలీజ్ అయింది, దేవర ఉంటుంది. నెక్స్ట్ రజనీకాంత్ సినిమా వస్తుంది, నలిగిపోతుంది, ఇది వద్దు తర్వాత చేద్దామని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారంట మధు గారికి. సో మధు గారి డెసిషన్ అది. ఓకే, కానీ మురారి రిలీజ్కి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఖడ్గం కూడా రిలీజ్ చేద్దాం అనే థాటా, లేదంటే ఇప్పుడు రిలీజ్ చేయడానికి వేరే ఆలోచన? మురారి రిలీజ్ అవ్వడానికి 2-3 నెలల ముందే మధు గారు చెప్పారు నాకు, ఖడ్గం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ.
బాగుంటుందా సార్ అని అన్నా. బాగుంటుంది డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా ఇందాక నువ్వు చెప్పినట్టు జనవరి 26ని ఆగస్ట్ 15ని టీవీల్లోనే చూశారు ఈ సినిమాని. ఆ బిగ్ స్క్రీన్ అనేది అప్పుడు జనం చూశారు కానీ ఇప్పుడు జనం చూడలేదు. వీళ్ళందరూ టీవీల్లో చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు. వీళ్ళకి ఒక కిక్ వస్తుంది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందని నేను ఓకే అన్నాను. రైట్. అంటే గత కొద్ది సంవత్సరాలుగా మూవీస్ అన్నీ డార్క్ కంటెంట్, వైలెన్స్ అనేది ఎక్కువైపోతుంది, అది సమాజం మీద కూడా ప్రభావం చూపిస్తుందని మీరు మాట్లాడుతున్నారు కదా. సో ఎందుకని ఇటువంటి సబ్జెక్టులు ఎంచుకుంటున్నారంటారు డైరెక్టర్స్? అది వాళ్ళని కదా అడగాల్సింది. నాకు తెలియదు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాదు, అది మనం చెప్పకూడదు ఇక్కడ. నాకు అంత స్థాయి ఉందని అనుకోవట్లేదు. అంటే ప్రేక్షకులు అది కోరుకుంటున్నారంటారా, లేదంటే డైరెక్టర్సే ఏం కొంచెం తెలియదు, వైలెంట్గా అంత ఆలోచిస్తున్నారు? ఇదిగా చెప్పలేను నేను, అంత జడ్జిమెంట్ ఇవ్వలేను. నాకు అనిపించింది చెప్పా అంతే. దాని తర్వాత ఫర్దర్గా వెళ్ళి దాన్ని జడ్జ్ చేసి వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రైట్ ఇందువల్ల జరుగుతుందని అంత నాలెడ్జ్ ఉందని అనుకోవట్లేదు నేను. కానీ సార్, అంటే ఈ మూవీస్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసింది ఆర్జీవి గారు, అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది అని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు భయంకరమైన కమర్షియల్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు జరుగుతున్నప్పుడు శంకరాభరణం వచ్చింది 1978లో.